ఏలూరులో ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ ఉపాధ్యాయుడు ఉదయ్ ఇష్టారీతిన గాయపరచడంతో బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు స్కూల్కు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. తమ పిల్లల్ని తరచూ ఇలాగే కొట్టడంతో తీవ్ర గాయాల పాలవుతున్నారని తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక విద్యార్థులను హింసిస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా మనోళ్ళేనండి, నలుగురు మనోళ్ళు మా మనోళ్ళేనండి. అది మామూలుగా 2 రోజుల ముందే ఒక మనోని కొట్టారండి. మా చిన్నమ్మాయి వాళ్ళ అబ్బాయిని కొట్టారు. ఆ అబ్బాయిని కొట్టారు. వచ్చాము, అడిగాము, మాట్లాడాము. ఇలా ఈ తిప్పు ఏం జరగదమ్మని చెప్పారు. వెళ్ళిపోయాక మళ్ళీ అదే కక్ష ఎట్టుకొని మా పెద్ద మనోడిని ఇష్టాసరంగా కొట్టేశారు సార్. అలా కొడతావా తప్ప కాదా? అసలు దేనికి పంపిస్తున్నావు? చదివిస్తాక పంపిస్తున్నావా? క్లాసులు డబ్బులు కట్టి కొట్టించుకుంటా పంపిస్తున్నావా పిల్లల్ని? కొడతాము, మాట వినపోతే కొడతా. ఏంటి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కూడా అలా రక్తాలు వచ్చేటట్టు కొడతారంటండి. కొడతామమ్మా, ఏం చేయమంటావు? మాట వింటలేదు. కావాలంటే టీసీ తీసుకెళ్ళిపో, టీసీ రాసి ఇచ్చేయండి, ఈవిడొచ్చి అడుగుతుంది అని రేష్గా చెప్పారండి. ఇప్పుడు పొద్దున్న వచ్చి మేము అడగడానికి వస్తే సారీ అమ్మ, తప్పు అయిపోయిందమ్మా అంటే రక్తాలు వచ్చిన పిల్లల్ని కొట్టేసి చావగొట్టేసి సారీ చెప్పేది అయిపోయిందా? వాళ్ళని అసలు ఊరుకోకూడదండి. ఏమన్నా తప్పైందమ్మా, ఎప్పుడు చేయాలి?